హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఒకేలా జరగదు కదా. ఈరోజు అయితే కొంచెం ఫుల్ బిజీగా ఉన్నానని చెప్పొచ్చు. బట్టలు ఉతకాలి, అలాగే సామాన్లు కూడా చాలా ఉన్నాయి. నైట్ ఇంకా బద్దగించి సామాన్లు తోమడం మానేశాను. ఇంకా అన్నీ తెచ్చి బయట వేసాను. వాటిని తోమడానికంటే ముందు బియ్యం అయ్యి కడిగి పెట్టేద్దాం, మళ్ళీ బాక్స్కి లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా బియ్యం కడుగుతున్నాను. ఈ లోపల పైప్ కూడా వస్తే ఈయనైతే వాటర్ పట్టేస్తున్నారు అన్నిటిలోకి. ఇంకా బయట కడుగుదామని వెళ్ళాను. వాటర్ అయితే అస్సలు బాగాలేదు. మాకు మొన్నటి వరకు బోర్ నీళ్ళు ఇచ్చేవారు, ఇప్పుడేమో మళ్ళీ చెరువు నీళ్ళు ఇస్తున్నారు. ఇంకా మట్టి కింద ఉన్నాయని చెప్పి వచ్చేసాను. ఇంట్లోనే బియ్యం అయితే కడిగేస్తాను. నేను ముందే ఇంకా పాలు అలాగే ఇడ్లీ కూడా పెట్టాను. ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే చీమల మందు రాశాను. నైట్ మొత్తం చీమలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అన్నం ఒకవేళ ఎక్కడైనా పెట్టాము అంటే చాలు ఎక్కేస్తున్నాయి. అందుకని చెప్పి మొత్తం పొయ్యంతా పామాను. అది ఇంకా క్లీన్ చేయలేదు. ఇంకా రాత్రి అన్నం ఉండిపోయింది. అలాగే నిన్న చేపల కూర ఉండాను, అది కూడా కొంచెం ఉంది. పిండి ఇంకా కొంచెం మిగిలిపోయింది, దాన్ని కూడా హీట్ ఇంకా వేసేసి ఆ డబ్బా కూడా కడిగేసుకుంటే అయిపోతుంది. టీ పెట్టుకున్నాను కానీ ఇంకా తాగలేదు. ఇంకా అడావుడిగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఇంకా అలా పక్కన వదిలేస్తారు, తర్వాత ఎప్పుడు తాగుతాను. చల్లారిపోయినా సరే తాగేస్తానులేండి. ఈ గ్యాస్ గట్టు ఇవన్నీ ఖాళీ చేసేసి ఇవన్నీ కడిగి అన్నీ తీసేసుకుంటేనే కానీ అసలు నీట్గా ఉండదు. ఫుల్ నిండిపోయి ఉంది. అన్నాలు అవి కూడా మిగిలిపోయినాయి కదా, అవన్నీ కూడా చూడాలి. ఇంక ఇక్కడ పాలు కూడా మరిగిపోతున్నాయి. ఇంకా దింపేసి రైస్ అయితే పెట్టేస్తాను. అన్నం మిగిలిపోతే ఒక్కొక్కసారి పొద్దుట కర్డ్ రైస్ లాగా కలుపుకొని తినేస్తాము. ఇంకా రోజు నేను ఇడ్లీ పెట్టేశాను కదా, ఇంక ఉండిపోయింది. ఒకవేళ బాగానే ఉంటే తింటాము, లేకపోతే కోళ్ళకి అలా తీసేస్తాను. ఇంకా రోజు దొండకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను, అందుకు కట్ చేద్దామని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ మనం ఇంగ్లీష్ సినిమాలు చూస్తుంటే వాళ్ళు చాకుతో ఇలా ఇలా కొడతారు కదా, అది గుర్తొచ్చింది. అందుకని చెప్పి నేను కూడా ట్రై చేశాను. ఇలా సౌండ్ వస్తుంది కదా, అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రయోగాలు చేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ దొండకాయలు అయితే కట్ చేసేసుకున్నాను. ఇట్లయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దొండకాయ ఫ్రై చేయడానికి ముందు మళ్ళీ అల్లం పచ్చడి అయిపోయింది. మాకు అల్లం పచ్చడి కంపల్సరీ ఉండాలి, అందుకని చెప్పి ఇంక ఇక్కడ అల్లం పచ్చడి తీస్తున్నాను. అల్లం పచ్చడి ఉంటే ఇంక చట్నీలు కూడా అవసరం లేదు. దీంట్లో కొంచెం పెరిగేసుకుని కలుపుకొని చట్నీ కింద కూడా తినేస్తాము. ఈ గరిటి చూపిస్తున్నాను కదా, ఈ తీసి గరిట ఉంది కదా, ఇది మొన్న మా ఊర్లో అమ్మవారి జాతర అయింది కదా, ఆ తీర్థంలో కొన్నాను. మామూలుగా వచ్చేస్తుంటే కనిపించింది. ఇది చూడడానికి కొత్తగా కనిపించింది. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడము. ఇలాగ పచ్చళ్ళు అవి తీసుకున్నప్పుడు మనకి ఆయిల్ వచ్చేస్తుంది కదా గరిటతో, ఇదైతే ఈ హోల్స్లోంచి ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. ఓన్లీ పచ్చడి మనం తీసుకోవచ్చు. దీనివల్ల ఆవకాయ ఏదైనా సరే పాడవకుండా ఉంటుంది, ఎక్కువ ఆయిల్ కూడా వచ్చేయకుండా ఉంటుంది అన్నమాట. ఇదైతే బాగుంది, నాకు బాగా నచ్చింది. సరే అని తీసుకున్నాను. కాకపోతే క్వాలిటీ చాలా బాగాలేదు. ఎలా అంటే ఇలా కొంచెం గట్టిగానే మనం దాన్ని ప్రెస్ చేసామంటే కలిపితే అది వంగిపోతుంది అన్నమాట. చాలా పల్సగా ఉంది. ఇంకా తీర్థంలో అలాగే ఉంటుంది కదా, సూపర్ క్వాలిటీ అయితే ఏముండదు. ఏదైనా 300 రూపాయలకి అనుకుంటా ఇచ్చాడు ఒక గరిటి. అన్నం వస్తూ ఇంకా స్పూన్స్ ఏవో తీసుకున్నాము, 3 కలిపి 100 రూపాయలు. మనం పెట్టిన డబ్బులు బట్టే క్వాలిటీ కూడా ఉంటుంది కదా. ఇంకా అలాగా పర్లేదు, పచ్చళ్ళు తీసుకోవడానికి అయితే బాగానే ఉంది. ఇంకా దొండకాయ ఫ్రై అయితే ఎగుతూ ఉంది. ఇక్కడ అన్నం కూడా అయిపోయింది, కొంచెము ఖాళీగా ఉంటుందని చెప్పి గిన్నెలో మార్చేశాను. ఇంక ఈ ఫ్రై కూడా వేగిన తర్వాత రైస్ ఇందులో వేసి కలిపేస్తాను. క్యారెట్ కానీ ఇలా దొండకాయ, బెండకాయ ఇలాంటి ఫ్రైలు ఏమైనా చేస్తే రైస్ కూడా అందులో వేసి 1 నిమిషము దాన్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా బాక్స్లో అయితే పెడతాను. ఇంకా వంట అయిపోగానే ఇంకా నెక్స్ట్ బాక్సులు ప్యాక్ చేసేయాలి కదా, అందుకంటే ముందు వాటర్ బాటిల్లో నీళ్లు ఫిల్ చేసేసుకోవాలి. మామూలుగా జీతూ చేసేస్తాడు, ఒక్కొక్కసారి నేను పోస్తాను. ఎవరికి కుదిరితే వాళ్ళమాట, ఒకలే పోయాలని ఏం కాదు. నేను వేరే పనిలో ఉంటే మా అబ్బాయిని పోసేయమంటే పోసేస్తాడు, లేకపోతే నాకు టైం ఉంది ఇంకా అంటే నేనే పోసేసి పట్టుకెళ్ళి క్యారేజీ కట్టేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి తనకే చెప్తాను క్యారేజీ కట్టుకొని, వాళ్ళకి కూడా అలవాటు అవుతూ ఉంటుంది కదా. ప్రతిదీ మనమే చేయాలంటే ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు.
కొన్ని కొన్ని మధ్యలో చెప్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది కదా, మేము కూడా రెడీ అయ్యవచ్చు అని. మనకు కుదరలేనప్పుడు వాళ్ళే చేసేసుకుంటారు. ఇంకన్నీ ఇక్కడ తెచ్చి పెట్టేశాను కదా, ఇంకా బాక్స్ ప్యాకింగ్ ఒకటి ఉంది, పెరుగన్నం కలిపేస్తే సరిపోతుంది. ఇంకా దానిమ్మ గింజలు పెడుతున్నాను. అసలు సందులో తెప్పించే అస్సలు బాగాలేదు. గింజ బాగానే ఉందిలేండి, కాయల సైజే బాగాలేదు. ఎందుకంటే మంచి అయితే మాకు ఇక్కడ దొరకవు, భీమవరం వెళ్తే కొంచెం పెద్ద కాయలు అలా మంచి ఏమన్నా దొరుకుతాయి. ఇంకా ఇలా ఊర్లో ఇలా చిన్న చిన్నగానే తెస్తారు కదా తక్కువ రేట్లలోయే, అవే కూడా మనకి ఎక్కువ రేటుగా అమ్ముతారు, మరీ తక్కువకి ఏమి ఇవ్వరు. ఈ దానిమ్మకాయలు రేట్ ఎక్కువే ఉంటాయి, కాస్ట్ అయితే ఎంతో తెలియదు. కానీ నేను సంతలో తెచ్చాము. ఇంకా చూస్తే గింజలు చూసారు కదా, చాలా బాగుంది. లోపల ఉంటుంది కదా వైట్ కలర్ది, అది కూడా చాలా మెత్తగా ఉంది. కొన్ని చాలా గట్టిగా ఉంటాయి, నవలడానికి కష్టంగా. ఇవైతే చాలా మెత్తగా ఉన్నాయి, అందుకే జీతు కూడా తింటున్నాడు. అసలు దానిమ్మ గింజలు అయితే అసలు తిండు, కానీ ఇవి బాగానే ఉన్నాయి. ఈ మధ్య ఇలాగే స్నాక్స్ కింద ఇవే పెడుతున్నాను, లేకపోతే ఒక్కొక్కసారి బిస్కెట్లు. ఒకటే అంటే కాదు కానీ ఈ దానిమ్మకాయలు లేనప్పుడు బిస్కెట్లు పెడతాను, లేకపోతే ఏదైనా ఫ్రూట్ అలా ఏదైనా సరే పెడుతూ ఉంటాను. ఇంక ఇక్కడ బాక్స్ ప్యాకింగ్ కూడా అయిపోయింది. ఇంకా మిగతా పనులు ఉంటాయి కదా చాలా, అవన్నీ కూడా చేసుకోవాలి. లంచ్ బాక్స్ వండి అట్లా క్యారేజీ కట్టి ఇదొక పని అయితే, ఆ తర్వాత ఉండే పని ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వండిన సామాన్లన్నీ కడుక్కోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, తుడుపులు ఉంటాయి, ఇంకా అసలు చెప్పక్కర్లేదు, చాలా పని ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ స్కూల్ లంచ్ బ్యాగ్ రెడీ చేసిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది, తర్వాత పని తాతీగా చేసుకోవచ్చు కదా. ఇంక ఇక్కడ బయటికి వెళ్ళి ఇంకా ఆటో గురించి అయితే కూర్చుంటాము. ఆటో వచ్చే వరకు ఇక్కడ ఎదురు చూడాలి. వెదర్ అయితే ఈ మధ్య ఒక డిఫరెంట్గా ఉంటుంది, ఉంటే విపరీతమైన ఎండ, లేకపోతే ఇంకా మబ్బులు వర్షాలు, అసలు చెప్పలేకపోతుంది. ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు ఎండ వస్తుంది. పొద్దుటే మబ్బుగా ఉంటుంది, లేకపోతే విపరీతంగా ఎండ వచ్చేస్తుంది. మీరున్న ఏరియాలో ఎలాగుందో కామెంట్ చేయండి. అసలు చేంజ్ అయిపోతుంది వెదర్. ఒక్కొక్కసారి సమ్మర్లో ఉన్నంత వేడి వచ్చేస్తుంది, మళ్ళీ అప్పుడే వర్షాలు పడుతున్నాయి. ఒక 10 రోజులు అలా వర్షం పడినా సరే నెక్స్ట్ డే ఎండ వచ్చిందంటే చాలా వేడిగా ఉంటుంది. ఈ 10 రోజులు పడిన వర్షానికి చల్లదనం ఏమైపోతుందో కూడా తెలియట్లేదు. ఇంక ఇప్పుడు మీకు నేను సంతలో తెచ్చుకునే చూపిస్తాను. సంత కదా, నిన్న సంతలోంచి ఏమేమి తెచ్చుకున్నాను చూపిస్తాను. ఈ వీక్ కూరగాయలు అయితే ఏం తెప్పించలేదు, ఆల్రెడీ చాలా కూరగాయలు ఉన్నాయి ఇంట్లో. అలాగే మనం మొక్కలను పెంచుకుంటాం కదా, అవి కూడా కొన్ని కూరగాయలు అయితే పండినవి, అవి ఉన్నాయని చెప్పి ఇంకా కూరగాయలు తెచ్చుకోలేదు. అయితే పచ్చిమిరపకాయలు లేవు, అల్లము, బీట్రూట్ ఏమో అతను వద్దన్నా సరే వేసాడు. ఎన్ని వేసాడు చూపిస్తాను చూడండి మీకు. ఇన్ని బీట్రూట్లు మనకి 20 రూపీస్ కనుక్కుంటా ఇచ్చాడు. ఈ సంతల్లో ఏంటంటే మనం డైలీ తీసుకుంటాం కదా, అంటే అదే ప్రతి వారం మనం ఒకరి దగ్గర తీసుకుంటాం, త్వరగా తక్కువ కాబట్టి కొంచెం ఎక్కువగానే ఇస్తూ ఉంటారు. ఇంక ఈ బీట్రూట్లు 20 రూపాయలకి ఇచ్చాడు అతను. వాళ్ళకి అయితే కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. సంతకి ఏంటంటే సాయంత్రం టైం వెళ్తే ఆల్రెడీ పొద్దుటి నుంచి మార్కెట్ జరుగుతూ ఉంటుంది కదా, నైట్ వెళ్ళేసరికి ఉన్న కూరగాయలు మనకి కొంచెం తక్కువ రేటుకి ఇచ్చేస్తారు అన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ డేకి కొంచెం వాడిపోతాయి, అందుకని చెప్పి కొంచెం తక్కువ రేటుకి ఇస్తారు. తక్కువ రేటుకి వస్తాయి అంటాం, కాకపోతే ఏంటంటే కొంచెము ఏరేస్తారు. పొద్దుటి నుంచి సంత జరుగుతుంది కాబట్టి కొంచెం మంచి మంచి కూరగాయలన్నీ ఏరేసుకుని తీసుకుపోయాక అడుగున ఉంటాయి కదా, లాస్ట్కి వచ్చేసరికి కొన్ని బాగోకపోవచ్చు, కొన్ని బాగుంటాయి. ఇంకా బీట్రూట్లు అవి ఏంటంటే చాలామంది కొనుక్కోరు మాట, ఇక్కడ తినరు చాలామంది. ఇంకా ఇప్పుడు కొంచెం తింటున్నారు, కానీ ఇదివరకు అయితే అసలు పెద్ద ఎవరో కొనేవారు కాదు, అది మిగిలిపోతాయి. క్యారెట్లు ఎక్కువ తీసుకుంటారు, కానీ బీట్రూట్ చిన్న మట్టి వాసనలా ఉంటుంది కదా, చాలామంది అయితే దీని టేస్ట్ ఇష్టపడరు, అది ఎక్కువ మిగిలిపోతాయి. అందుకని వద్దన్నా సరే ఇస్తూ ఉంటాడు అతను. ఇంక ఈరోజు సంతలో అయితే ఇవే తెచ్చుకున్నాం కూరగాయలు. వాటితో పాటు ఈ వీక్ అయితే బత్తాకాయలు వచ్చినాయి. అస్తమానం దొరకవు, ఇంక ఇప్పుడు సీజన్ కూడా వస్తుంది కదా, శ్రావణ మాసం ఈ టైంకి ఇవి కూడా ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. ఇవి కూడా కొంచెం చిన్న సైజు కాయే, అంటే ఇప్పుడు సిటీలో ఉన్నంత అలాగే ఇక్కడైతే ఎక్కువ ఫ్రూట్స్ కానీ అవి ఏమీ దొరకవు.
దొరికిన క్వాలిటీ కొంచెం తక్కువ ఉండొచ్చు. అంటే రేటు తక్కువ ఉంటుంది, రేటుకు బట్టే కాయ కూడా ఉంటుంది కదా, పెద్ద పెద్ద కాయలు అలా ఉంటాయి. వీళ్ళు ఏంటంటే కొంచెం తక్కువ రేటుకి వస్తాయని చెప్పి కొంచెం తక్కువ రేటు తెస్తారు. ఇక్కడ పల్లెటూరులో కూడా ఏంటంటే బేరం ఆడతారు కదా, అందుకని చెప్పి కొంచెం తక్కువ క్వాలిటీ ఉన్నాయి తీసుకొస్తారు. ఇవి మనకైతే 3 కేజీలు 100 రూపాయలు తీసుకున్నాడు. పర్వాలేదు, కొత్తనే అనిపిస్తుంది 100 రూపాయలకి 3 కేజీలు అంటే. కాయలు కూడా చూసారు, ఇప్పుడు ఈ కాయ కొంచెం చిన్నగా ఉంది, ఈ కాయ కొంచెం పెద్దగా ఉంది. చెప్పలేం ఏ కాయ ఎలా ఉంటుందో. బత్తాకాయలు తిని చాలా రోజులైంది. ఇవి కూడా సీజనల్ ఫ్రూట్స్ కదా, ఇయర్లీ వన్స్ దొరుకుతాయి, దొరికినప్పుడే తినేయాలి. ఎక్కువ ఇప్పుడు స్టార్టింగు శ్రావణ మాసం ఆ టైం దొరుకుతుంది, వినాయక చవితి ఆ టైంకి ఎక్కువ ఉంటాయి. అంటే మాకు కూడా ఇలాగ వ్యాన్ల మీద అయ్యి అమ్ముతారు. మళ్ళీ రేపు వినాయక చవితి అలా అన్నప్పుడు దొరకవు పళ్ళు, అంతకు ముందు వరకు దొరుకుతాయి. వినాయక చవితి వచ్చేసరికి ఇదే కాయ 10 రూపాయలకి అమ్ముతారు. అంత రేట్ అయిపోతుంది. ఎందుకంటే అప్పుడు అందరూ బళ్ళకి తోరణాల కింద అవి కడతారు కదా, మనం వినాయకుడి దగ్గర పెట్టుకోవడానికి అలా. అప్పుడు దొరకవు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇదే స్టార్టింగు. ఫస్ట్ ఈరోజే దేవుడి దగ్గర కూడా పెట్టాము. అంటే సీజనల్ ఫ్రూట్స్ ఏదైనా ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టిన తర్వాతే తింటాము. అంటే రెగ్యులర్గా తినే ఫ్రూట్స్ కాకుండా కొన్ని ఉంటాయి. ఇప్పుడు మామిడికాయ కానీ, ఇప్పుడు ఇలా బత్తాకాయలు కానీ, తర్వాత కమలాకాయలు, సపోటా రేర్గా తెచ్చుకుంటాంలేండి. ఇవైతే ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టాం, ఇంకా అసలు తినలేదు. ఇవాళ పెట్టాం కాబట్టి తింటాం రేపు నుంచి. ఇంక ఇక్కడ దానిమ్మకాయలు చూపిస్తాను చూడండి. అస్సలు బాగాలేదు మీన్స్ కాయ ఇలా ఉంది చిన్న చిన్నగా. మరి ఇవి ఎంతకి ఇచ్చారో నేను అడగలేదు. ఇది చూసారు, ఇక్కడ కొంచెం పోయింది, కానీ లోపలైతే చాలా రెడ్గా ఉన్నాయి. గింజలు కూడా బాగానే ఉన్నాయి. ఇవాళ లంచ్ బాక్స్ అదే స్నాక్స్కి స్కూల్కి ఇవే పెట్టాను, లంచ్ బాక్స్లో పెట్టేశాను. అయ్యో చిన్న చిన్న కాయలు కదా, కాకపోతే దానిమ్మకాయ కొంచెం రేట్ ఎక్కువే ఉంటుంది, ఎంత అనేది చెప్పలేము. ఇంక ఇప్పుడైతే మేము పండించిన కూరగాయలు చూపిస్తాను. ఇవి అంటే మన ఇంటి దగ్గర కాకుండా వేరే చోట కూడా వేస్తూ ఉంటాం మొక్కలు. తెలిసిన వాళ్ళది ఖాళీ సైట్ ఉందన్నమాట, అక్కడ వేసుకుంటాము. వాళ్ళు తీసుకుంటారు, మేము తీసుకుంటాము. ఒకసారి ఇప్పుడు మనకి తక్కువ ప్లేస్ ఉంది కదా, మన ఇంటి దగ్గర వేయలేని మొక్కలన్నీ కూడా వేరే వాళ్ళ ఒక ఖాళీ ప్లేస్ ఉంది మాకు తెలిసిన వాళ్ళది, అక్కడ వేసుకొని అక్కడే వాటర్ అన్నీ కూడా దొరుకుతాయి. వాళ్ళు ఒకసారి వాళ్ళు కోసుకుంటే ఒకసారి మేము తీసుకుంటాము. ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటాయి కదా, అప్పుడు వాళ్ళు కొన్ని మేము కొన్ని తీసుకుంటాము. అలా వేసుకోవడం వల్ల వాళ్ళకి కూరగాయలు ఉంటాయి, మనకి కూరగాయలు ఉంటాయి. మన ఇంటి దగ్గర బెండ మొక్కలు వేయడానికి ప్లేస్ అయితే అసలు లేదు, అందుకని చెప్పి వంకాయ మొక్కలు, బెండ మొక్కలు, కొన్ని బీర మొక్కలు కూడా అక్కడ వేస్తాం. చేస్తుంటే మా ఇంటి ముందు ఉంటారు అత్తయ్య, బయటికి వెళ్తున్నారంట, ఎవరైనా వస్తూ ఉంటారు చూడమని చెప్తున్నారు. పల్లెటూరు కదా, నేను ఎక్కడికన్నా వెళ్తే ఆవిడని చూడమంటాను, ఆవిడైనా ఎక్కడికన్నా వెళ్తే చెప్పి వెళ్తూ ఉంటారు. ఇంకా ఇది మనం వేసిన మొక్కల్లో ఫస్ట్ హార్వెస్టింగ్. వంకాయలు అయితే ఎక్కువేం కాయలేదు. మా ఇంట్లో వంకాయలు నేనే తింటాను, ఈయనైతే అసలు వంకాయే తినరు. నాకైతే వంకాయ టమాటా ఇగురు చాలా ఇష్టం, గుత్తొంకాయ కూర కూడా ఇష్టమే. చూడాలి ఏదో వేరే ఆల్రెడీ మొన్న సంతలో తెచ్చిన వంకాయలు కొన్ని ఉంచాను, అది ఇది కలుపు, లేకపోతే నేను సపరేట్గా వంకాయ ఇగురు కింద వండేసుకుంటాను. చెప్పాను కదా వేరే చోట వేసుకుంటామని చెప్పి, అది ఆ మధ్యలో ఆపేసాను. అక్కడ ఈ పాదులతో పాటు ఆకుకూరలు కూడా అక్కడే వేస్తాము. మా ఇంటి దగ్గర అయితే ఆకుకూరలు వేయట్లేదు. ఈసారి ఎప్పుడైనా ఇన్ని వీడియో తీసి మీకు చూపిస్తాను, వీడియో పెడతాను తీయమని చెప్పి. మొన్న తోటకూర కూడా తెచ్చారు. ఎక్కువ తోటకూర, పాలకూర వేస్తాం అంతే, మిగతా ఆకుకూరలు అయితే ఏమి వేయము. ఆళ్ళు పట్టు తీసుకున్నా మేము ఎక్కువ అవుతుంది కదా వేస్తే, ఎక్కువ తెచ్చుకుంటాము, అత్తయ్యలకి ఇస్తాము. ఈ బెండకాయలు మాత్రము ఇప్పుడు వన్స్ కాయటం స్టార్ట్ అయితే అసలు మనకి వంకాయ అంటున్నాను, బెండకాయ తినే అంత ఇంట్రెస్ట్ కూడా రాదు.
పండించుకుంటాం కదా, మందులు కొట్టకుండా మనం పండించుకుంటాము. అలాగే కొంచెం కూరగాయలు కొనుక్కునే ఖర్చు కూడా తగ్గుతుంది. కానీ ఈ బెండకాయలు మాత్రం వన్స్ కాయడం స్టార్ట్ అయ్యిందంటే ఇంకా విపరీతంగా కాస్తాయి. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా తినలేకపోయాం, బెండకాయ అంటేనే చిరాకు వచ్చేసింది. ఏపటి చేసేదాన్ని పులుసు ఇన్ని కాయలు పులుసు పెట్టుకుని ఏం చేసుకుంటాం, ముగ్గురు ఉంటాం ఇంట్లో. అసలు ఒక్కొక్కసారి అయితే ముదిరిపోయి ఇంట్లో పెట్టినా ముదిరిపోతాయి, ఎన్ని కాయలు పడేసి. ఇదేంటంటే అందరికీ కాస్తాయి కదా, అందరి దగ్గర కూరగాయలు ఒకేసారి ఉంటాయి. ఇక్కడ విలేజ్ కాబట్టి ఎవరింటి దగ్గర వాళ్ళు మొక్కలు వేసుకుంటూనే ఉంటారు. ఎవరికి ఇవ్వడానికి అందరికీ ఉంటాయి, తీసుకోరు. అలాంటప్పుడు పడేలేము, తినలేము, అలా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి తక్కువే ఉంటాయి. వన్స్ ఇంకొక ఈ నెల వెళ్ళిపోయింది అనుకోండి, మనకి బీరకాయలు వస్తాయి, ఆనపకాయలు వచ్చేస్తాయి, బొబ్బరికాయలు అయితే ఇవి కాస్తానే ఉంటాయి. మధ్యలో ఆకుకూరలు వస్తాయి. ఇవి ఒక్కొక్కసారి ఇంకా కూరగాయలు అంటే కూడా విరక్తి వచ్చేదాన్ని, ఎక్కువ వస్తూ ఉంటాయి. మళ్ళీ ఆ తర్వాత ఇంకా సీజన్ అయిపోతుంది కదా, అప్పుడు మళ్ళీ ఇవి కొనుక్కోవాలంటే చాలా కాస్ట్లీ. ఈ బాబు ఇంత రేటు పెట్టి కొనాలా అనిపిస్తుంది, అలా ఉంటుంది కూరగాయలతో. ప్రస్తుతానికైతే ఇవే ఈ వారం కూరగాయలు, పళ్ళు. నెక్స్ట్ వారం మళ్ళీ చూపిస్తాను. ఈ లోపల ఏదన్నా మళ్ళీ వేరే కూరగాయలు తీసుకొస్తే అవి కూడా మీకు చూపిస్తాను. అలా కూడా తెలీదు, ఫ్రిడ్జ్ ఆల్మోస్ట్ నిండిపోయింది. లాస్ట్ వీక్ కూరగాయలు కూడా చాలా ఉన్నాయి. పచ్చిమిరకాయ డబ్బాలో పెట్టేస్తాను. బీట్రూట్ ఇంకా బయటే వదిలేయాలి. బెండకాయలు ఫ్రిడ్జ్లో పెట్టాలి. వంకాయలు అంటే ఎన్నో లేవు. ఈ ఫ్రూట్స్ బయట ఉంటాయి అనుకుంటున్నాను, కొన్ని బయట ఉంచేయాలి. ఫ్రిడ్జ్ కూడా సరిపోదు ఇవన్నీ పెట్టడానికి. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఇంకా మొన్న తెచ్చిన తోటకూర కాళ్ళు ఉన్నాయి, ఇంకానేమో వంకాయలు కొన్ని ఉన్నాయి, బెండకాయలు ఈ వారము ఇవి తెచ్చారు. లాస్ట్ వీక్ కొన్ని తెచ్చుకున్నాం బెండకాయలు, అప్పటికి కాయలేదు ఇంకా చెట్లు. కొన్న బెండకాయలు ఉన్నాయి, ఇవాళ కొన్ని దొండకాయలు ఉండేవి బాక్స్లోకి, ఇంకా కొన్ని ఉన్నాయి. అయ్యో ఎప్పుడు తింటామో ఏంటి ఇన్ని. ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టినా పాడైపోతాయి కదా, చూడాలి, ఏదో ఒకటి చెయ్యాలి. మళ్ళీ ఫ్రిడ్జ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి అన్నీ బయటికి తీసి మళ్ళీ సర్దుకోవాలి. ఇంక ఇవి అయితే ఎలాగోలా సర్దేస్తాను. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం జాంకాయలు కోయడం మొదలు పెట్టాము. చాలా కాయలు అయిపోతున్నాయి, ముగ్గిపోతున్నాయి కదా అని చెప్పి కోసేసాము. ఇంక ఈ రోజు అయితే కొంచెం ఎక్కువ కాయలే కోసాము, కొంచెం దూరగా ఉన్నాయి, అలాంటివన్నీ కోసేసాము. ముగ్గుతుంటే తినలేకపోతున్నాం, పచ్చిగా ఉంటేనే బాగుంటుంది కదా. మొన్న ఒక కామెంట్ వచ్చింది, నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను, అందులో ముగ్గిన కాయలను కూడా వేస్తే పురుగులు ఉంటాయి తినకండి అంటున్నారు. అసలు ఈ కాయగా అయితే ఒక్క దాంట్లో కూడా పురుగు అయితే కనిపించలేదండి. నాకు అసలు చాలా భయం, నేను కట్ చేసుకోకుండా చూడకుండా ఏ పండు కూడా తిన్ను. అలా ఎవరైనా ఇప్పుడు పురుగు ఉంటుందేమో అన్న అనుమానం వచ్చినా తినలేను, అంత భయం నాకు. చూసుకోకుండా అయితే తినను. కాయలు కూడా చాలా బాగున్నాయి. ఇది ఈ కాయ కూడా కోసేయచ్చు. పైన ఉన్నాయి కాయలు, అదో పైన కాయ అయిపోయింది, పైన ఉంది అదో పైన. చాలండి. ఇంక ఇవి చాలని ఇవే కోయమన్నాను, మిగతా ఇంక ఉంచేసాము, మళ్ళీ ఇంకోసారి కోసుకోవచ్చని. ఇందులో చూస్తే కొన్ని చిలక కొట్టేసినాయి, కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని బాగా దోరగాయినాయి కదా. అందులో నేను ఒక కాయ తీసుకున్నాను తినడానికి, అంతే. మిగతా అన్నీ కూడా వేరే వాళ్ళకి పట్టుకెళ్ళిపోయారు. ఎందుకు ఇంట్లో ఉన్నా సరే ముగ్గిపోతాయి, అందుకని చెప్పి నేను బాగున్న కాయ, బాగా దూరగా ఉన్న కాయ ఒకటి తీసుకున్నాను అంతే. ఉప్పు కారం వేసుకుని తింటే చాలా బాగుంటుంది. కట్ చేసుకుని ఉప్పు కారం వేసుకునే తిన్నాను. ఇప్పుడు మేము హై స్కూల్లో ఉన్నప్పుడు ఏమో ఇలా ఉప్పు కారం వేసి వచ్చేవారు, అప్పుడు కొనుక్కు తినేవాళ్ళం. ఇప్పుడు ఉన్నా కూడా తినలేకపోతున్నాము.
ఇంక ఇప్పుడే వర్షం పడి కూడా ఆగింది. సరే బొబ్బరి పప్పు ఉంటే నానబెట్టాను, వర్షం పడుతున్నప్పుడు వాళ్ళు ఎన్న వేసుకుంటే బాగుంటుందని. ఇంకా సాయంత్రం టిఫిన్ కూడా బొబ్బరి రొట్టె కాల్ చేసుకోవచ్చు కదా అని చెప్పి నానబెట్టేశాను. దానికోసం అయితే ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకున్నాను. బొబ్బరి పప్పు కూడా రుబ్బేశాను. సగం కొంచెం పప్పు ఏమో అలా బద్దల కింద వేసేసాను, కొంచెం అంటే క్రంచీగా తగులుతాయి కదా, అలా ఉంచితే మిగతాదంతా కూడా రుబ్బేసుకున్నాను. ఇంక ఉల్లిపాయ ముక్కల్లోనే కొంచెం కరివేపాకు కూడా సన్నగా తరుక్కుని వేసుకున్నాను. కొంచెం బొబ్బరి పప్పు ఉంది కదా, ఈ పిండి కూడా అందులో వేసేసి మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం జీలకర్ర వేసుకున్నాను. మీకు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిరపకాయలు వేసి రుబ్బేసుకున్నాను బొబ్బరి పప్పు రుబ్బినప్పుడే. ఇంకా కొంచెం కొత్తిమీర ఉంటే కూడా వేసుకున్నాను. దీన్ని అంతా కూడా బాగా కలిపేసుకొని ఇలా రొట్టె కింద కాల్ చేసుకోవడమే. కొన్నేమో వడలాగేసాను, మరి వడ షేప్లు ఏం వేయలేదు, జస్ట్ అలా కొంచెం కొంచెం తీసి వేసేసాను. పకోడీ టైప్ లాగా బాగుంటాయి. అంటే ఆయిల్ తినలేము అనుకున్న వాళ్ళు బొబ్బరి రొట్టె వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలాగ ఆయిల్ పర్లేదు తింటాం అనుకుంటే ఇలా వడలా కూడా వేసుకొని తినొచ్చు. మిగతాదంతా కూడా ఉంచేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా బొబ్బరి రొట్టె వేసుకుంటామని. అంతే, ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. బొబ్బరి రొట్టె మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.